పవన్ కళ్యాణ్‌కి ఎమర్జెన్సీ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. కానీ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఆ ట్రీట్‌మెంట్‌ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకటి తన శాఖకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సత్కారం. ఆ ఈవెంట్‌లో ఆ ఉద్యోగి మాట్లాడిన మాటలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ విపరీతమైన కష్టపడుతున్నారు, చాలా మోటివేషన్ గా పనిచేస్తున్నారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఒక లీడర్ నిలబడితే ఏ విధంగా జరుగుతుంది అనేది చేశారు. నేను నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పనిచేయడం దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి లీడర్ నా సర్వీస్ లో ఎప్పుడు నేను దగ్గర చూడలేదు. కెరీర్ చివరి రోజున ఒక మనిషి అంత సంతృప్తిగా మాట్లాడాడు అంటే నిజంగా తాను చేసిన పనికి విలువ దక్కింది అనిపించాలి. అసలు ఆ మాటల వెనుక ఏముందో చూద్దాం. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత కేవలం 22 నెలల వ్యవధిలోనే ఆర్జీఎస్సీ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ 24వ స్థానం నుంచి నేరుగా 1వ స్థానానికి చేరుకుంది. ఇది మాటలు కాదు, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వాస్తవాలు. ఈ 2 years లో రాష్ట్రానికి 19 జాతీయ అవార్డ్స్ వచ్చాయి. అందులో 5 పంచాయతీరాజ్ శాఖకే దక్కాయి. అంతేకాదు ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు. పిఠాపురంలో చెత్త డంపింగ్ యార్డ్ ఉన్న చోట ఇప్పుడు అందమైన గార్డెన్ ఉంది. జల్ జీవన్ మిషన్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులు క్లియర్ చేసి తాగునీటి సరఫరా వేగవంతం చేశారు. ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొదలైంది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా అనేక గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశారు. ఒక గిరిజన గూడెం 70 ఏళ్లుగా చీకట్లో ఉంది. విద్యుత్ అంటే ఏంటో తెలియని జీవితాలు. 5 నెలల్లో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటోకి వాళ్ళందరూ పాలాభిషేకం చేశారు. ఎక్కడైనా రోడ్డు సమస్య ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అదే రోజు రెస్పాండ్ అయి నిధులు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఏపీలో రోడ్డు బాలేకపోతే ఈ పాటికి సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయేది. రైతుల కోసం మినీ క్యాటిల్ షెల్టర్లు, పశువుల నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. పుష్కరాల కోసం ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నా ఒపీనియన్ ప్రకారం సామాన్య ప్రజలు కులం మతం గురించి ఆలోచించరు, రాజకీయాల గురించి పట్టించుకోరు. వాళ్ళు ఆలోచించేది ఒకటే, నా ఇల్లు బాగుందా, నా పిల్లల ఫ్యూచర్ బాగుందా, తామున్న చోట ప్రాపర్ రోడ్లు, నీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉన్నాయా లేదని ఆలోచిస్తారు. మాక్సిమం ఇవే ఆలోచిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే ఏ ప్రభుత్వమైనా సక్సెస్ అయినట్టే.